ధన్యతలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ధన్యతలు అనగా ఆయన సిలువలో శ్రమలు పడుతూ శ్రమలు అనుభవిస్తూ మనకు అనుగ్రహించిన ధన్యతలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఏప్రిల్ నెల 1వ తారీఖు. సిలువ శ్రమలో ఎన్నో రోజు ధన్యతలు మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఎన్నో రోజు ఈరోజు అమ్మా? 27 అమ్మా. ఈవేళ ఆదివారాలు తీసేయాలమ్మా. 24 24 ఆదివారాలు లెక్క పెట్టుకో. ఆదివారాలు విశ్రాంతి దినాలు కదా. ఆదివారాలు లెక్క పెట్టినట్టు మొత్తం మీద లెక్క ఉంది నీ దగ్గర. దేవుని స్తోత్రం, దేవుని దీవించును గాక. చాలామంది లెక్క పెట్టరు, నువ్వు లెక్క పెడుతున్నావు నాన్న. గాడ్ బ్లెస్ యూ. కనుక ఈరోజు 24వ రోజు, అంటే దాదాపు 23 ధన్యతలు ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం కదా. ఏమో ఇంకా ఇన్ని ధన్యతలు దేవుడు ఇవ్వబోతున్నారు ఈ సంవత్సరం. ఈ రోజున ఆత్మఫలాల్లో మరొక ధన్యత విశ్వాసము. ఆత్మఫలాల్లో ఎన్నో ధన్యత విశ్వాసం అనేది. ఆత్మఫలాల్లో విశ్వాసం అనేటువంటిది ఎన్నో ధన్యత. చెప్పగలరా? నంబర్ అని చెప్పగలరా అమ్మా? 8 7 7వ ధన్యత. మనం గలతీ 5:22 కదా చూస్తే 7వ ధన్యతగా విశ్వాసం ఉంటుంది. మనం సంతోషం గురించి చూచాం, దయాళత్వం చూచాం, దీర్ఘశాంతం గురించి చూచాం, సాత్వికం చూచాం. వరుసగా ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసము అనే ధన్యతల గురించి చూద్దాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మనకి ఏమి నేర్పారంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఏమిటయ్యా విశ్వాసం అంటే? సిలువలో మరణించబోతున్న దొంగ ప్రభువుతో అన్నాడు, నువ్వు రాజువు కదా, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏ సువార్త విన్నాడో, ప్రభుని గురించి అంతవరకు ఏం విన్నాడో దొంగతనాలే పనిగా పెట్టుకొని చేస్తున్నటువంటి వాడు ఇప్పుడు భయంకరమైన శిక్షలో ఉండి అంటున్నాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువు అన్నాడు. అంటే ఏ విశ్వాసం ఇది? విశ్వాసం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా విశ్వాసమే. ప్రభు మరలా బ్రతుకుతారు. ఆయనకు రాజ్యం ఉంది. ఆ రాజ్యంతో పాటు ఆయన వస్తారు. ఆయన రాజ్యంలో కోరుకుంటే నాకు ప్లేస్మెంట్ ఇస్తారు, నాకు పోస్టింగ్ ఇస్తారు అనేటువంటి విశ్వాసము. ఈనాడు పెద్ద పెద్ద భక్తులకు లేనటువంటి విశ్వాసం. వీళ్ళు చాలా గొప్ప భక్తులండి అనేటువంటి వారికి లేని విశ్వాసం. చాలా ప్రార్థనా పరులు అనేటువంటి వారికి లేని విశ్వాసం. అసలు వాక్యం వీరికి బాగా తెలుసండి అనేటువంటి వారికి లేని విశ్వాసం ఆ దొంగకు ఉంది. ఎందుకంటే జరిగిన దాన్ని బట్టి కాదు, జరగబోయే దాన్ని బట్టి. ప్రభువా నన్ను స్వస్థపరచు అనొచ్చు, నన్ను ఈ శిక్ష నుంచి విడిపించు అనొచ్చు. మొదటి దొంగ వలె, ఇంత బాధ భరించలేకపోతున్నాను ప్రభువా, కానీ సిలువ నుంచి శిక్ష తగ్గించి ఏర్పాటు చేయి ప్రభువా అనొచ్చు. మా ఇంటి వాళ్ళు ఒకసారి చూసుకుంటాను ప్రభువా ఆఖరి కోరికగా అనొచ్చు. లేకపోతే శిక్షించిన తప్పించే ప్రభు అనొచ్చు. అవి అంటలేదు. ఈ విశ్వాసం ఎక్కడికి చెందిందంటే హెవెన్లీ ఫెయిత్, పరలోకమునకు చెందిన విశ్వాసము ఈ దొంగ కలిగి ఉన్నాడు. ఈవేళ చాలా విషయాల్లో మనం విశ్వాసం కలిగి ఉండొచ్చును, కానీ మనం చాలా పేరు మోసినటువంటి విశ్వాసులుగా పిలిపించుకుంటూ ఉంటాం. వారు ఎవరండి? వారు విశ్వాసులండి. అసలు క్రైస్తవుల పేరే విశ్వాసులుగా పెట్టేసుకున్నారు. విశ్వాసం ఉండదు కానీ, వారిలో విశ్వాసం ఉండదు కానీ టైటిల్ అయితే మాత్రం విశ్వాసులు అని పిలిపించుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారండి, వారు విశ్వాసులండి. వారి హావభావాల్లో, ప్రవర్తనలో ఎక్కడ విశ్వాసు లక్షణం కనిపించదు. కానీ విశ్వాసాన్ని పిలిపించుకుంటూ ఉంటారు. వారు పలానా మందిరానికి వెళ్తారు, విశ్వాసులండి. వారు గుడికి వెళ్తారు, విశ్వాసులండి అని పిలిపించుకుంటూ ఉంటారు.
గమనించాలి. ఇక్కడ మనం ఈ రోజున విశ్వాసం అనే ధన్యతను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. బ్రతికి ఉండగా రకరకాల విశ్వాసాలు, మన నమ్మకాలు ఉంటూ ఉంటాయి. విశ్వాసం అంటే నమ్మకం. గమనించుకున్నప్పుడు ఈ పరలోకపు విశ్వాసము అంటే ప్రభువు ఆయన నిత్యరాజ్యము కలిగినటువంటి వాడు, ఆ నిత్యరాజ్యమే పరలోకము. ఆ పరలోకంలో మనందరికీ అవకాశం ఇస్తారు అనేటువంటి ఈ హెవెన్లీ ఫెయిత్ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారంటే యమునా అన్నారు హెబ్రీ భాషలో. యమునా అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు ఏంటంటే మన భారతదేశంలో యమునా నది ఒకటి ఉంది. యమునా నది, ఆ పేరు గుర్తుపెట్టుకున్నా కనీసం మీకు బాగా గుర్తుంటుంది. హెవెన్లీ ఫెయిత్ని ఏమన్నారంటే యమునా అన్నారు. అంటే EMUNAH, యమునా. దట్ ఇస్ హెవెన్లీ ఫెయిత్. అంటే ఇక్కడ స్వస్థపరుస్తాడు, నన్ను విడిపిస్తారు, నాకు ఉద్యోగం ఇస్తారు ప్రభు, నాకు పెళ్లి చేస్తారు, అప్పులు తీరుస్తారు, రోగం నుంచి విడిపిస్తారు, చెరలోంచి విడిపిస్తారు, కష్టాల్లోంచి విడిపిస్తారు. ఇవి వరల్డ్లీ ఫెయిత్, భూలోకపు సంబంధమైన విశ్వాసం ఇది. కానీ ఆ దొంగకు కలిగింది ఏంటంటే పరలోకపు విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం. ఈ విశ్వాసం ఎలాగో మనకి ప్రార్థన చేసుకుని దేవుడు స్వస్థపరుస్తాడు, మంచి మనసు ఇస్తాడు, సమాధానం ఇస్తారు, సంతోషం ఇస్తారు, ఇది తెలుసు మనకి. కనుక యమునా అంటే దట్స్ హెవెన్లీ ఫెయిత్ అంటారు. కనుక ఫెయిత్లో ఏముంది అంటే ట్రస్ట్ ఉంది, నమ్మకము. ఫెయిత్లో నమ్మకం ఉంది. ఇది ఖచ్చితంగా రూఢిగా నేను నమ్ముచున్నాను అనే నమ్మకం అక్కడ కలుగుతూ ఉంటుంది. ఈ నమ్మకంలో ఏముంటుందంటే లాయల్టీ ఉంటుంది, అంటే విధేయత. ఈ హెవెన్లీ ఫెయిత్లో ఏముంటుందంటే విధేయత ఉంటుందంట. అంటే పరలోకం గురించి ప్రభు ఏమైతే చెప్పారో ఆ మాటకు విధేయత చూపించాలి. ఇప్పుడు హింసింపబడుచున్న వారు ధన్యులు, వారు పరలోకమును చూచెదరు అన్నారుకోండి. అంటే పరలోకము కొరకు ఇక్కడ పడాలి, అప్పుడు నాకు పరలోకం వస్తుంది అనేటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే లాయల్టీ, విధేయత. దానికి లోబడాలి. నేను హింసకు లోబడాలి, శ్రమకు లోబడాలి, నిందకు లోబడాలి, చెరకు లోబడాలి. అందుకనే పౌలు శీలలు కానీ అపోస్తలులైన వారు చెరపట్టబడినప్పుడు ఆ చెరలో ఎంత సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే మేము ప్రభువు నిమిత్తమై చెరపట్టబడ్డాము, మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము, పరలోకమును మేము పొందుకుంటామనే గొప్ప సంతోషం వారు హాయిగా ఉన్నారంట చెరలో. పద్మాసు ద్వీపంలో కూడా యోహాను గారు భయంకరమైన శిక్షగా వారికి వేయబడింది, కానీ ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అందుకనే ప్రకటన గ్రంథాన్ని రాయగలిగారు ఆయన. అందుకనే ఆయన ప్రకటన గ్రంథాన్ని రాయగలిగాడు పద్మాసు ద్వీపంలో ఉండి. కారణం ఏంటో తెలుసా? ఎవరు రాశాడు ప్రకటన గ్రంథం అంటే? పరలోకం గురించి రాశాడు ఆయన. పరలోకం గురించి రాశాడండి. ఈ భూమి మీద జరిగే విషయాలు కాదు రాసింది ఆయన. పరలోకం అనేది ఒకటి ఉంది, అది ఇలాగ నిర్మించబడుతుంది, అది ఇలా కట్టబడుతుంది, దాన్ని వీరు సొంతం చేసుకుంటారు, దానికి వీరు అర్హులు, ఈ విశ్వాసైన వారు అర్హులు అనేటువంటి సందర్భం యోహాను గారు చాలా సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నారు ఆయన శిక్షలో ఉండి పద్మాసు ద్వీపంలో. ఎందుకు అంటే దట్ ఇస్ హెవెన్లీ ఫెయిత్, పరలోకపు విశ్వాసమును ఆ శ్రమకు శిక్షకు లోబడుచున్నటువంటి వారిగా విధేయులుగా ఉంటున్నటువంటి వారిగా మనం చూస్తున్నాం. తర్వాత ఈ విశ్వాసంలో ఏముంటుంది అంటే రిలయన్స్, ఆధారపడటం కూడా ఉంటుందంట. సిలువలో వేలాడుతున్న యేసయ్య మీద దొంగ ఆధారపడ్డారు. అతడు కూడా శిక్షలోనే ఉన్నాడు, యేసు ప్రభువు కూడా శిక్షలోనే ఉన్నారు. కానీ ప్రభువు మీద ఆధారపడ్డాడు, మనుషులు ఎవరి మీద ఆధారపడలా. అయ్యా పేతురు గారు, నువ్వు శిక్షలో లేవు కదా, యోహాను గారు నువ్వు శిక్షలో లేవు కదా, ఆంధ్రేయ గారు నువ్వు శిక్షలో లేవు కదా,
ఆ పరలోకం గురించి నాకు కొంచెం రికమెండ్ చేయండి అనలా వారిని. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? శిక్షలో చనిపోబోతున్నటువంటి, మరణించబోతున్న యేసయ్య మీద ఆధారపడి నీ రాజ్యములను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే ఏముంది ఇక్కడ? ఆధారపడటం, రిలయన్స్, రిలయబిలిటీ. అంటే హెవెన్లీ ఫెయిత్, పరలోకపు విశ్వాసములో ఏమున్నాయి అంటే ట్రస్ట్ ఉన్నది, లాయల్టీ ఉన్నది, రిలయన్స్, ఆధారపడటం ఉన్నది. దీన్ని గ్రీకులో ఏమన్నారంటే, హెబ్రీలో ఏమన్నారు? చెప్పండి. హెబ్రీ భాషలో ఏమన్నారు దాన్ని? ఈ బిలీఫ్, ఫెయిత్ని యమునా. మన భారతదేశ భాషలో, తెలుగు భాషలో ఉంది యమునా అనేది కదా, గుర్తుపెట్టుకోండి బాగా. దీన్నే గ్రీకు భాషలో ఏమన్నారు అంటే పిస్టియో అన్నారు. PISTEO, పిస్టియో. అంటే టు బి కన్విన్స్డ్ ఫర్ సంథింగ్. అంటే పరలోక రాజ్యం ఉంటుందని చెప్పగానే దాని కొరకు ఒప్పుకోవటం. యేసు ప్రభు మరలా రానయ్యన్నారు అనగానే ఒప్పుకోవటం. ఇది సంభవమా, అసంభవమా, ఇది జరుగుతుందా, ఇది జరగదా, జరగటానికి అవకాశం ఉందా, మానవ చరిత్రలో ఇది ఎప్పుడైనా జరిగిందా, ఈ మానవ చరిత్ర ఎప్పుడైనా జరగడానికి అవకాశం ఉందా అని దాని గురించినటువంటి ఆలోచన కాదు, కానీ చెప్పగానే ఎస్ నేను నమ్ముచున్నాను అని మన హృదయాన్ని ఒప్పింప చేసుకోవడమే పిస్టియో అంటే. అది విశ్వాసం అంటే. బైబిల్లో వ్రాసింది, ప్రభు ప్రతికుడిగా చెప్పారు, ప్రకటనలో చూస్తున్నాం. ఎస్, దెర్ ఇస్ హెవెన్, జీసస్ ఇస్ కమింగ్ అగైన్ ఫర్ us. ప్రభు మన కొరకు వస్తున్నారు అని చెప్పి ఆ పరలోకము కొరకు మన హృదయాన్ని ఒప్పుకోవటమే పిస్టియో, విశ్వాసము అన్నారు. అందుకే ఇది హెవెన్లీ ఫెయిత్ అని మనం చెప్పుకుంటున్నాం. హెవెన్లీ ఫెయిత్ అన్నమాట అక్కడ లేదు, కానీ ఆ అర్థాన్ని బట్టి మనం దాన్ని ఏం చేస్తామంటే హెవెన్లీ ఫెయిత్గా మలుచుకున్నాం మనం. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొదటి పేతురు పత్రిక 4-5 వచనాలు చకచక చూద్దాం సమయాన్ని బట్టి. విశ్వాసం అంటే ఏంటో చూచాం, దేన్ని బట్టి విశ్వాసం కలిగి ఉండాలో చూచాం, ఎవరిని బట్టి విశ్వాసం కలిగి ఉండాలో చూచాం మనం ఉన్నంత సమయంలోనే. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు కలిసి ఉన్నది చూద్దాం. అక్కడేముందో. 1 Peter 1st chapter 8 and 9 verses. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఫిజికల్గా, భౌతికంగా యేసు ప్రభువుని చూసాం మనం? మన కాలంలో యేసు ప్రభువుని చూసాం మనం? లేదు కదా. 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టారు, 33 సంవత్సరాలు లోకంలో ఉన్నారు. సరే, మన నిమిత్తమై చనిపోయారు అని గ్రంథంలో ఉంటే దాన్ని బట్టి మనం నమ్ముచూ ఉన్నాం. కనుక అంటున్నాడు, మీరు ఆయన చూడకపోయినను మీరు ఆయన నమ్ముచూ ఉన్నారు. ఇది విశ్వాసమే కాదా? ఇది విశ్వాసం. చూడలే మనం. నా జేబులో 1,00,000 రూపాయలు ఉన్నాయి అని చెప్తే మీరు నమ్ముతారు. నమ్మటమే విశ్వాసం అంటే. ఈయన దగ్గర ఎక్కడ చొక్కా వేసి కూడా చేత కాదు సరిగ్గా, ఈయన దగ్గరే ఉంటేలేండి అంటే అపనమ్మకం, అవిశ్వాసం కదా. కనుక ప్రభువును మనం కళ్ళారా చూడలా. కనుక ఆయన వచ్చారు, మన కొరకు పుట్టారు, కార్యాలు చేశారు, నా నిమిత్తమే రక్తమును చిందించారు, నా కొరకే శ్రమలు అనుభవించారు, నా కొరకే సిలువను మోశారు, నా కొరకే తన ప్రాణాన్ని పెట్టివేశారు, నా కొరకై సమాధి చేయబడ్డారు, నా కొరకై తిరిగి లేచారు, నా కొరకే ఆరోహణమయ్యారు, మరలా తిరిగి నా కొరకే రానయ్యున్నారు. యోహాను సువార్త 14 చూస్తున్నాం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు ఉన్నవి, మీ కొరకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నారు, మరలా వచ్చి మేము మిమ్మల్ని తీసుకుని వెళతాను. వీ హ్యావ్ టు బిలీవ్ ఇట్. మనం నమ్మాలి ఈ మాట. ఆయన చనిపోయాడు కదా, ఇంకేం వస్తాడండి ఆయన ఇంకేం వస్తాడండి? చనిపోయాడు, మరి బ్రతుకుతారా? మళ్ళీ వస్తాడు ఆయన? ఏంటో నాకు నమ్మకం లేదు అనుకుంటే అవిశ్వాసం. పైకి అనకపోవచ్చును కానీ ఒకవేళ హృదయంలో సరే అనుకున్నా సరే, విశ్వాసం అనేది హృదయానికి సంబంధించింది.
విశ్వాసం అనేది హృదయానికి సంబంధించింది. ఒక ఆటో మనం ఎక్కుతున్నామంటే డ్రైవర్ నమ్మి ఎక్కుతున్నాం మనం. ఎస్, క్షేమంగా నన్ను తీసుకువెళ్తాడు అని. మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు క్షేమంగా వెళ్తాను ఒక నమ్మకం. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఏదెక్కినా, లేదా హోటల్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తున్నాం, దాంట్లో పాయిజన్ ఏముండదండి, రుచిగా ఉంటుంది, నా ఆకలి తీరుతుంది, నాకు ఆరోగ్యం ఉంటుందని నమ్మి అక్కడికి భోజనం చేస్తున్నాం. అంటే మనుషులను ఎంతగా మనం నమ్ముతున్నాం. ప్రభువు నేను వస్తాను, నేను తీసుకుని వెళ్తాను అన్నప్పుడు మనం నమ్మితే మీరు ఆయన చూడకపోయినను మీరు ఆయనను నమ్ముచున్నారు. అది విశ్వాసం అంటే. ఎవరో చెప్పారు, బైబిల్లో సువార్తలో చెప్పారు ప్రభు గురించి, చదువుకున్నాం, వింటున్నాం, నమ్ముచున్నాం. మనం కడత ఏవో 12 సంవత్సరాలు రక్తస్రావం కలిసి 12,000 మంది భోజనం పెట్టారు. ఆయన కుష్ఠవ్యాధిగా బాగు చేశాడు, లాజరు లేపాడు. ఎస్, వీఆర్ బిలీవింగ్, నమ్ముతున్నాం మనం. ఎస్, నిజం ప్రభు చేశారు అని నమ్ముతున్నాం. కనుక మీరు ఆయన చూడకపోయినను మీరు ఆయన ఏం చేస్తున్నారంట, నమ్ముచున్నారు అంటున్నాడు. కనుక ఇది విశ్వాసం అంటే. ఇంకా ఏమంటాడంటే అక్కడ, ఇప్పుడు ఆయన కనులారా చూడకయే ఏం చేస్తున్నారంట, విశ్వసించుచు. కనులారా ఆయన చూడలేదు, ఆయన ఆకారం మనకు తెలియదు, ఆయన స్వరం వినలేదు, ఆయన పరిస్థితి ఏంటో తెలియదు మనకి, ఎంత మంచివాడో తెలియదు మనకి, ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినవాడో చూడలేదు, కళ్ళారో చూడలేదు మనము. అయినను మనం ఏం చేస్తున్నామంట, నమ్ముచున్నాము. కనుక కన్నులారా చూడకయే విశ్వసిస్తే, నమ్మితే అక్కడ ఏముందంటే, అక్కడ మీ విశ్వాసమునకు ఫలము. దేవుని స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. మీ విశ్వాసమునకు ఫలము. అలా నమ్మితే నీకు ప్రతిఫలం ఉంది. తోమా దగ్గరికి వచ్చారు ప్రభువారు ఆ గదిలోకి. ఏమన్నారు అక్కడ, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ఏమన్నాడు, ధన్యులు. కానీ ఇక్కడ అన్నాడు, మీరు కనులారా చూడకయే మీరు విశ్వసిస్తే మీకేం కలుగుతుందంట, విశ్వాస ప్రతిఫలము, విశ్వాస ఫలము మీకు కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. విశ్వాస ఫలము ఏముంటుంటుంది చూద్దాం అక్కడ. అనగా ఆ విశ్వాసానికి సంబంధించిన ప్రతిఫలము ఏమిటయ్యా అంటే, ఆత్మరక్షణ. చెప్పగలదాం ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. ఏముందంట, ఆత్మరక్షణ. కనులారా చూడకయే ఆయన రక్షకుడు, ఆయన దేవుడు, ఆయన రాజ్య స్థాపన చేస్తున్నారు, ఆయన రాజ్యాధికారము చేసే దేవుడు ఆయన అని మనం నమ్మితే మరలా వస్తారు, ఆయన నన్ను తీసుకుని వెళతాను నమ్మగలిగితే ఏం కలుగుతుందంట, నీకు నీ ఆత్మకు రక్షణ కలుగుతుందంట. కనుక నీ ఆత్మరక్షణ కొరకే ఈ లోకంలో ఏదో ఆశీర్వాదం అనుకుంటాం, స్వస్థత అనుకుంటాం, మనశ్శాంతి అనుకుంటాం, సంతోషం అనుకుంటాం. ఇవన్నీ ఎలాగైనా ఉంటాయి, ఇవన్నీ ఎలాగైనా జరుగుతాయి, పొందుకుంటావు. కానీ నీ ఆత్మ రక్షించబడటానికి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, హెవెన్లీ ఫెయిత్, పరలోకపు విశ్వాసమును మనం కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమంటాడంటే, ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, క్లాప్స్, హల్లెలూయా. కనుక ఏంటంట, ఆత్మరక్షణ కలుగుతుంది, చెప్పనశక్యము కానటువంటి ఆయన మహిమతో కూడుకున్నటువంటి మహిమాయుక్తమైన సంతోషము. అంటే ఎంత సంతోషం ఉంటుందండి ఇది. ఒక 100 కోట్లు నీకు తీసుకొచ్చి నీ కట్టలు అక్కడ పెడితే, అమెరికా డాలర్స్, ఇండియన్ రూపీస్ కాదు, అమెరికన్ డాలర్స్ 100 కోట్లు కట్టలు తీసుకొచ్చి నీ ఎదురుగుండా పెడితే కలిగే సంతోషము కంటే కూడా ఇది అమితమైన ఆనందాన్ని కలిగించే గొప్ప సంతోషం ఇది. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం, పరలోకం అనేది దేంతో కట్టబడుతుందో 21వ అధ్యాయంలో 1-2 వచనాలు చూసాం మనం. పగడములతోనూ, రత్నములతోనూ, బంగారముతోనూ కదా, పద్మరాగముతోనూ, నీలములతోనూ.
అనేకమైన అమూల్యమైనటువంటి వజ్రాలతోనూ పరలోక రాజ్యం నిర్మించబడుతూ ఉందన్నారు. నూతన యెరూషలేము పట్టణం. కనుక ఆ పట్టణము, ఆ రాజ్యాన్ని, అది నిత్యరాజ్యము కనుక, శాశ్వతమైన రాజ్యం కనుక, అందుకొరకే విశ్వాసము మనము కలిగి ఉంటే మనకేం కలుగుతుందయ్యి అంటే చెప్పనసఖ్యము కాని మహిమాయుతమైనటువంటి సంతోషము, ఆనందము మన హృదయాలకు కలుగుతాయి అంట. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకనే గమనించినప్పుడు 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే, 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. చాలనా? గాడ్ బ్లెస్ యు అమ్మ. గాడ్ బ్లెస్ యు నాన్న. ఎస్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? చెప్పనసఖ్యము గాని మహిమాయుతమైనటువంటి ఆ గొప్ప సంతోషం ఏంటయ్యా అంటే అంటున్నాడు ఇక్కడ, ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై అంటున్నాడు. ఏముంటుందంట అంటే విశ్వాసంతో చూడాలి, విశ్వాసపు చూపుతో చూడాలి. ఇక్కడ మనం ఇందాక మీరు కన్నులారా చూడకయే, ఆయన మీరు కన్నులారా చూడకయే నమ్మితే అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై అంటున్నాడు. అంటే కన్నులారా చూడమంటే ఎలా చూడాలి? ఇప్పుడు హృదయంతో చూడాలి, ఆత్మనేత్రములతో చూడాలి, ఆత్మీయంగా చూడాలి. నీ ఆత్మకు దేవుడు నేత్రములు ఇస్తే ఆ నేత్రములతో నువ్వు చూడగలిగితే ఎలా ఉంటుందంట? కనులారా చూచిన వారమై మహాదివ్య మహిమ నుండి, మహాదివ్య మహిమ నుండి. మహా అంటే ది గ్రేట్, అంతకంటే మరొకటి గొప్పది ఉండదు. ది గ్రేట్, గొప్పది. ఇంకా ఏమన్నాడంటే దివ్య అంటున్నాడు. డివైన్, డివైన్, దైవికమైనటువంటి. ఇంకా ఏమన్నాడు అక్కడ? మహిమ, మహిమ అంటున్నాడు. అంటే మహాదివ్య మహిమ అంటే ఇక దీనికి మించింది మరొకటి ఉండదు. అలాంటి పరలోకమును మనం స్వతంత్రించుకున్నట్లుగా మన ఆత్మీయ నేత్రములతో ప్రభు యొక్క మహిమను మనం చూడగలిగితే దట్ విల్ బి కాల్డ్ యాజ్ హెవెన్లీ ఫెయిత్. అది పరలోకపు విశ్వాసం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అంటున్నాడు, ఆ మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యొద్ద నుంచి ఏమొస్తుందంట? మహిమయు ఘనతయు మనకు వస్తున్నాయి. కనుక చెప్పనసఖ్యము కాని మహిమాయుక్తమైన గొప్ప సంతోషములో మహాదివ్య మహిమ ఉంటుంది. ఆ మహిమను మనం పొందుకోబోతూ ఉన్నాం. ఆ మహిమకు పాత్రులుగా చేయబడుతూ ఉన్నాం. ఆ మహిమకు మనం ప్రభు చేత రికమెండ్ చేయబడుతూ ఉన్నాం, ప్రభు చేత ఆహ్వానించబడుతూ ఉన్నాం. ప్రభు మనం తీసుకుని వెళ్ళి ఆహ్వానం పలుకుతూ అక్కడే ఉండి వచ్చేయనొచ్చు కదా. ఎస్, ఇల్లు రెడీ అయిపోయింది, వచ్చేయి అనొచ్చు కదా. అంటేలా ఏమన్నాడు? వచ్చి నేను తీసుకొని నేను వెళతాను అంటున్నాడు. అంటే వచ్చి వెల్కమ్ చెప్పి ఆహ్వానిస్తూ తీసుకువెళ్తారంట ప్రభు. ఆహా, ఎంత గొప్ప సంగతి ఇది. ఈ సంగతిని గ్రహించినటువంటి వాడై ఆ 2వ దొంగ అన్నాడు, ప్రభువా యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. అంటే ఇప్పుడు ఈ దొంగ ఏం చూస్తున్నాడు? ఇప్పుడు చెప్పనసఖ్యము కాని మహిమాయుతమైన సంతోషం తన హృదయంలో ఉంది. విశ్వసిస్తున్నాడు, పరలోకం ఉంది, అక్కడ మహాదివ్యమైన మహిమ ఉన్నది అక్కడ పరలోకములో అని సిలువలో దొంగ గమనించినటువంటి వాడిగా ఉంటున్న విశ్వసించడం బట్టి ప్రభు వెంటనే ఏం చేశారో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎంత ఇమ్మీడియట్ రెస్పాన్స్ ప్రభు అంటే మనం ఎప్పుడైతే హెవెన్లీ ఫెయిత్ నిత్య రాజ్యము, పరలోక రాజ్యపు విశ్వాసమును మన హృదయంలో కలిగి ఉన్నామో మహిమాన్వితమైనటువంటి
మహాదివ్య మహిమకు మనము కూడా పాలిభాగస్తులం కాబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంటున్నాడు యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 29 నుంచి చూద్దాం. రెండు మాటలు చూద్దాం. యేసు అంటున్నాడు తోమా గారితో, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ హెవెన్లీ ఫెయిత్, పరలోకపు విశ్వాసమును మనం కలిగి ఉంటున్నామో, పరలోకము గురించిన విశ్వాసం కలిగి ఉంటున్నామో, పరలోకానికి చెందినటువంటి విశ్వాసమును కలిగిన వారుగా ఉంటున్నామో, ఏముంటుందంటే అప్పుడు చూడక నమ్మితే ధన్యులు, మీరు కనులారా చూడలేదు కానీ మీరు నమ్ముచూ ఉన్నారు అంటున్న 29వ వచనం అంటాడు, మీరు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు అని చెప్తూనే 31వ వచనం అంటాడు, కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు ఏం పొందుకోవాలంటే మనము లైఫ్, నిత్య జీవము. అంటే విశ్వాసం ద్వారా, ఈ పరలోకపు విశ్వాసం ద్వారా ఒక విశ్వాసం ఏం పొందుకోవాలి అంటే నిత్య జీవానికి చెందినటువంటి జీవమును పొందుకున్న వారముగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం విశ్వాసులుగా చెప్పుకుంటాం, విశ్వాసులుగా పిలువబడుతున్నాం, విశ్వాసం స్టాంప్ వేసుకున్నాం, మనం విశ్వాసులుగా ముద్రించబడ్డాం. కానీ మన విశ్వాసం ఎంతవరకు ఉంటుందంటే భూపరిధికే లిమిట్ అయిపోద్ది మనకి. ఇట్ వాజ్ లిమిటెడ్ టు ద ఎర్త్ ఓన్లీ, వరల్డ్లీ థింగ్స్. ప్రపంచానికి చెందిన భౌతిక విధానంలో అవసరమైన అవసరాలకు మాత్రమే విశ్వాసం కలిగి ఉంటాం మనం. కానీ పరలోకములకు చెందిన విశ్వాసం ఏమునా అంటే ఇట్స్ డివైన్ ఫెయిత్, హెవెన్లీ ఫెయిత్ ఏం చేస్తుందంటే, అందుకే అంటాడు హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం అంటాడు, విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అంటే విశ్వాసం అంటే ఏంటంట, ఎస్ ప్రభు వస్తారు, అక్కడ పరలోకం సిద్ధపరచబడతా ఉంది, ఆయన సమయం ముందు వచ్చి నేను సిద్ధపడగా, నేను రెడీగా ఉండగానే నన్ను తీసుకుని వెళతారు అనేటువంటి నమ్మకం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అంటే ఇక్కడ నువ్వు ఏమైతే నమ్ముతున్నావో, నువ్వు నమ్మితే జీవాన్ని పొందుకుంటావు. ఆ జీవం ఏం చేస్తుందంటే, నువ్వు దేని కొరకు నిరీక్షిస్తున్నావు? పరలోకము కొరకు నిరీక్షించు. అప్పుడు ఆ పరలోకము కొరకు నువ్వు నిరీక్షించినప్పుడు నీకు ఒక ఐడియా రావాలి పరలోకం అంటే, నీకు ఒక ఆలోచన రావాలి పరలోకం అంటే. ఏమిటది? మనం ప్రకటనలో చూచాం. పరలోకం అంటే ఎలా ఉంటుంది, దేనితో నిర్మించబడుతుంది, అక్కడ ఏముంటుందంట, సూర్యుడైనను చంద్రుడైనను ఉండడు, దేవుని గొర్రెపిల్ల మహిమయే ప్రకాశిస్తూ ఉంటుంది, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అని చెప్పారు కదా. ఎస్, దాన్ని మనం పిక్చరైజ్ చేసుకోవాలి. దాన్ని మనం బంగారు వీధులు ఉంటాయి, రత్నాలు వజ్రాలు వైడూర్యాలతో కడుతున్నారు, దాన్ని మనం పిక్చరైజ్ చేసుకోవాలి మన హృదయంలో. ఊహించగలమా అది ఎంత అందంగా ఉంటుందో, ఎంత రిచ్గా ఉంటుందో, ఎంత ఘనంగా గ్రాండ్గా ఉంటుందో, ఎంత మహిమతో నింపబడి ఉంటుందో ఊహించగలమా? మానవ హృదయాలకు అతీతంగా చెప్పనశక్యము కానిటువంటి మహిమ ప్రభావముల చేత, దివ్యమైన మహిమ చేత ఆ పరలోకం ఉండబోతా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాన్ని ఒక్కసారి నీ మనసులో ముద్రించుకుని, హృదయంలో ముద్రించుకుని, ఆ డివైన్ ఫెయిత్ ఏదైతే ఉందో నువ్వు కలిగి ఉంటే ఆ రాజ్యాన్ని, అందుకే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము ఏదైతే పరలోక రాజ్యం కావాలి, దేని కొరకైతే ప్రభు నీ నిమిత్తమే శ్రమ పడ్డారో, ఎందుకొరకు శ్రమ పడ్డారు ఆయన? నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికే శ్రమ పొందారు ఆయన. ఎందుకు ఆ శ్రమ, ఎందుకు ఆ శిక్ష, ఎందుకు ఆ కోడా దెబ్బలు, ఎందుకు తల మీద ముళ్ళు, ఎందుకు రక్తసిక్తమైపోయారు ఆయన, ఎందుకు ఆయన వీపు నాగట్టి చాల వల్ల దున్నబడింది, ఎందుకు ముఖం మీద ఉమ్మేశారు, ఎందుకు
అరకాలుకి నెన్నెత్తి వరకు పచ్చిపుళ్ళు గాయములు అయిపోయాడు ఆయన. ఎందుకు అంత బలహీనుడైపోయాడు? ఎందుకు రక్తమును యావత్తు చిందించి వేసి రిక్తుడైపోయాడు ఆయన? ఎందుకంత మండు టెండలో ఆయన శిలువలో వేలాడతీయబడ్డాడు ఏకాకిగా? ఇంత శ్రమ ఎందుకో తెలుసా? నీకు పరలోకం ఇవ్వటానికి, నిన్ను పరలోక రాజ్య వారసునిగా చేయటానికి, నిన్ను పరలోకం యొక్క హక్కుదారునిగా నిన్ను చేయటానికి ప్రభువు అంత యాతన పడ్డారు. నువ్వేం కోరుకుంటున్నావు? అటువంటి శ్రమంలో నుంచి ప్రభువు నీ కొరకు ఒకటి సిద్ధపరుస్తూ ఉంటే నువ్వేం కోరుకుంటున్నావు? ఏం కోరుకుంటున్నావు? పరీక్ష పాస్ అయితే చాలు, ఉద్యోగం వస్తే చాలు, పెళ్ళి అయితే చాలు, ఇల్లు కట్టుకుంటే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు, బిడ్డలు ఎదిగితే చాలు. ఈ విశ్వాసం అనుకుంటే మరి పరలోకం గురించి విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది మనకి? దానికి ఇంకా టైం ఉంది అయ్యగారు. దానికి టైం ఉంటే ఇట్లు కూడా టైం ఉంటుంది. పరలోక రాజ్యం గురించి ఆలోచించే టైము కనీసం ఇలా ఉంటుందని పిక్చరైజ్ చేసుకుని ఊహించుకునే టైం కూడా నీకు లేకపోతే ప్రభువును కోరుకుని ఇవ్వటానికి కూడా టైం ఉందని చెప్తారు. అప్పుడు ఏమైపోతాం మనం? కనుక వచ్చినాడు ఆయన. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆమేన్. తీర్పు తీర్చబడదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఏమి లేదంట? తీర్పు లేదంట. చెప్పడం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఇందాక ఏమనుకున్నాం? మనము జీవమును పొందుకుంటాం అనుకున్నాం. నా చెప్పల సఖ్యము కాని మహిమ, దివ్యమైన మహామహిమతో కూడుకున్నటువంటి స్థితిని పొందుకుంటాం అనుకున్నాం. అసలు పొందుకోవడానికి ఏముండదండి మనకి? అసలు తీర్పే ఉండదన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వసిస్తే తీర్పు లేదంటండి. అంటే ఈ పరలోకపు విశ్వాసమును కలిగి ఉంటే, ఈ లోకం గురించి, ఈ లోకాన్ని తృణప్రాయంగా ఎంచుకుంటే, ఈ లోకమును లెక్క చేయకుండా ఉండగలిగితే, లోక విషయాల్లో ఉండకుండా మనం ఉండగలిగితే, పరలోకము గురించిన ఆలోచన, ఏకైక ఉద్దేశ్యమును మనం కలిగిన విశ్వాసులు మనం ఉండగలిగితే అసలు తీర్పే లేదంట మనకి. ఇంకా ఏమన్నాడు అక్కడ? విశ్వసించిన వారికి తీర్పు ఉండదు. కనుక ఎంతకు మునిపే తీర్పు తీర్చబడును, ఆ తీర్పు ఇదే అంటున్నాడు. విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే తీర్పు. ఏ విశ్వాసం ఉంచారు ఆయన యందు? ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంది. ఏమిన్నదో ఆమె. అంతకుముందు ఇంట్లో ఎవరో వాళ్ళు చీళ్ళు చెప్తాడు, ఏదో వినదు, మొత్తం మీద యేసు ప్రభు గురించి వినది. ఆయన జనసమూహాల్లో వస్తున్నానని చెప్పి తెలిసి వెళ్ళింది. బహుశా ఏముంటుంది చెప్పండి? ఆమె అంతకుముందు ఏమీ ఉంటుంది? ఆయన స్వస్థపరిచే దేవుడు నేనుంటుంది కదా. అంతకుముందు ఎవరో స్వస్థపరిచే, జ్వరం తగ్గిపోయింది, గుడ్డోళ్ళు చూశారు, కుంటోళ్ళు నడిచారు అని చెప్పుంటారు. అది నేనుంటుంది బహుశా. విశ్వాసంతో వెళ్ళింది. కానీ నాకు రక్తస్రావం ఉందయ్యా, నన్ను బాగు చేయని అడిగిందా? అడగలేదు. పోనీ వందనాలు చెప్పిందా? లేదు. పోనీ తను ఇంటర్నెట్ చేసుకుందా? లేదు. ఏమీ లేదు అసలు. ఏం చేసింది అంటే వస్త్రపు చెంగును మాత్రమే ముట్టుకుంది. అవునా? అంటే ఏ విశ్వాసం ఇది? ఆయన నాతో మాట్లాడక్కర్లేదు, ఆయన చూపు నా మీద పడక్కర్లేదు, ఆయన తాకక్కర్లేదు, అవునుగాక అని చెప్పక్కర్లేదు, ప్రార్థన చేయక్కర్లేదు. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నేను బాగుపడదు అనుకొని చెప్పేసి వస్త్రపు చెంగు ముట్టుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జక్కయ్య ఉన్నాడు. ఏమిన్నాడో? ఆయన మంచోడు నేను ఉంటాడేమో, లేకపోతే బాగు చేస్తాడు నేను ఉంటాడేమో, ఏ గుడ్ ఫ్రెండ్ అని విన్నాడేమో, బహుశా ఆయనే ప్రవక్త అని విన్నాడేమో. కానీ ఆయన ఎవరో చూడగోరి అడ్వాన్స్ అయ్యాడు. ప్రభువు కంటే అడ్వాన్స్ అయ్యాడు. ప్రభువు కంటే ముందు వచ్చి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అంటే ఆసక్తి, ప్రభు మీద ఆసక్తి, ఆయనది విశ్వాసం, ఆయన ప్రభు, ఆయన క్రీస్తు అనే విశ్వాసం చెట్టు ఎక్కించింది. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఏ విశ్వాసం మనం కలిగి ఉంటాము? హృదయములో
పరలోకానికి చెందిన విశ్వాసమును కలిగి ఉంటే అప్పుడు నాడు నీకు జీవము కలుగుతుంది, తీర్పు ఉండదు నీకు. తర్వాత మహిమాన్వితమైనటువంటి ఆ దివ్యమైనటువంటి మహాదివ్యమైనటువంటి మహిమలో పాలిభాగస్తుడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక అంటున్నాడు, ఆదికాండం ఒక మాట చూద్దాం. ఆదికాండం 15:6 తెలుసు, అందరికీ తెలిసిన మాటే, ఊరికే నేను చెప్పేవాడిని చెప్పేస్తాను. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. నమ్మెను. ఏం చూసి నమ్మాడు అబ్రహాము? అంతవరకు ఎవరని నమ్మాడు అసలు? అంతవరకు దేవుడంటే ఎవరు తెలుసా? అంతవరకు దేవుని గురించి విన్నాడా? దేవుని చూచాడా? మాట విన్నాడు, బయలుదేరంటే బయలుదేరిపోయాడు. కనుక నమ్మెను, అది నీతిగా అందుకే తీర్పు లేదంట. అందుకే తీర్పు లేదు. నువ్వు నమ్మితే, పరలోకపు విశ్వాసంతో ప్రభువును నమ్మగలిగితే, పరలోకాన్ని నమ్మగలిగితే, ప్రభు రెండో రాకడ అసలు ముందు మొదటి రాకడ నమ్మితే రెండో రాకడ నమ్ముతాం మనం. అసలు ముందు మొదటి రాకడ నమ్మకపోతే, కళ్ళారా జరిగిన విషయాలే బైబిల్లో ఉంటే, అందుకే నీవు కనులారా చూడకయే నమ్ముచున్నావు అంటున్నాడు ఆయన అక్కడ. కనుక గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, ప్రభువును నమ్మినప్పుడు మనము ఒకటి నీతిగా ఎంచబడతాం, రెండవది తీర్పు ఉండదు, మూడవది జీవాన్ని పొందుకుంటాం, నాలుగవది ఏం చేస్తాము? మహిమాన్వితమైనటువంటి ఆ మహాదివ్య మహాత్యములో మనం కూడా ఉంటాం. ఆఖరిగా మరొక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొదటి పేతురు పత్రికలోనే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం అక్కడే 20వ వచనం చూద్దాం. ఇంకా మనం చదువుకున్న మొదటి వాక్యం చదువుకున్న ప్రక్కనే ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలమ్మా. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. తర్వాత ఏం చేయబడ్డంట? మృతులలో నుండి లేపినటువంటి దేవుడు అని తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన వారికి, ఎవరైతే మన కొరకై, మన నిమిత్తమై, మన పరలోక రాజ్య ప్రవేశము కొరకై, ఆ రాజ్యములో మనకు అవకాశం ఇవ్వటం కొరకై, మన కొరకై సిలువను మోసి, సిలువలో శ్రమ నొంది, పట్టబడి, కొట్టబడి, హింసింపబడి, దూషింపబడి, అవమానించబడి, నిందింపబడి, తన వీపును నాగటి చాలువలో దున్నించుకొని, ఆయన వీపును ఒక చువ్వవలే భూమికి, పరలోకానికి వంచివేసి, ఆకాశమునకును భూమికి నిచ్చెనగా మారిపోయి నిన్ను నన్ను ఆ నిచ్చెన మీద ఎక్కించుకొని, తన శరీరమునే నిచ్చెనగా మార్చివేసి, ఆ నిచ్చెన మీద నుంచి నిన్ను నన్ను పరలోకమును చేర్చుకోవడానికి ఆయన అంతగా వంచబడినటువంటి వాడిగా, అంతగా శ్రమనొందినటువంటి వాడిగా యేసయ్య ఉంటుండగా, ఆయన ద్వారా ఏం చేయాలంట? విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. అంటే ఎప్పుడు? కడవరి కాలం అంటే ఏంటో, ఆయన రాకడ సమయంలో నువ్వు ప్రత్యక్షమయ్యి, నీకు స్వాగతం పలికి, నిన్ను హత్తుకొని, ఆయన మీద రెక్కల మీద ఎక్కించుకొని, నువ్వేమైతే ఏ పరలోకం మీద విశ్వాసం కలిగి ఉన్నావో, ఏ రాజ్యం మీద విశ్వాసం కలిగి ఉన్నావో, ఆ రాజ్యమునకు నిన్ను చేర్చటానికి ప్రభువు నిన్ను నడిపిస్తున్నారు. నీ కొరకు ఆయన వస్తూ ఉన్నారు. చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించినప్పుడు విశ్వాసం అనేది is depending upon 3 C's, 3 ABC C's మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి క్రైస్ట్, రెండవది క్రాస్, థర్డ్ వన్ ఇస్ చర్చ్. మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు రాకడలో ఏం చేస్తాడంట? మహాసంఘముగా చేయబోతున్నాడు. ఆయన సార్వత్రిక సంఘముగా చేయబోతున్నాడు.
పెండ్లి కుమార్తెగా చేయబోతున్నాడు, సిద్ధపరుచుకున్నాడు. అంటే ఆ పెండ్లి కుమార్తె మహాసంఘము. దట్ ఇస్ కాల్డ్ చర్చ్. దట్ ఇస్ కాల్డ్ చర్చ్. కనుక క్రైస్ట్, సెకండ్ సి ఈజ్ క్రాస్, థర్డ్ సి ఈజ్ చర్చ్. 3 సీల మీద నీ విశ్వాసము ఉండగలిగితే అది పరలోకపు విశ్వాసము. ఆ పరలోక విశ్వాసమును బట్టి ఆయన నిత్య రాజ్యము నేను హక్కుదారునిగా ఆయన చేయటానికైనా చేసే నీ కొరకు వస్తూ ఉన్నారు. అట్టి కృప, అట్టి ధన్యత ఆయన శిలువ మరణంలో నుంచి, ఆయన చేసిన త్యాగములో నుంచి, ఆయన పొందిన శ్రమలో నుంచి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం బట్టి, ధన్యతను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మంజులమ్మ చిన్న ప్రార్థన చేయనా? స్తోత్రం. వాక్యాన్ని బట్టి మంజులమ్మ సహోదరి మంజులమ్మ ప్రార్థన చేస్తూ ఉండగా అందరం కూడా ప్రార్థన ఏకీభవించుదాం.